ఈ సమాధానంలో ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నట్టు. ముద్దు పెట్టుకున్న కారణం చేత వీరికి రక్షణ అనేది వచ్చిందంట అనేదిగా ఇక్కడ రాస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. కృప ఒకటి, సత్యం ఒకటి, ఇంకా సమాధానం ఒకటి, నీతి ఒకటి. ఇటు రెండు ఈ భాగాలు కనపడుతున్నాయి. కనుక ఇక్కడ చూసినప్పుడు కృప అనేది ఏమన్నా కానీ ఉచితంగా రక్షించేది అన్నమాట. మన పాపాలంటే క్షమించేసేది కృప ఉచితంగా. అర్థమవుతుందా? దీనికి ఒక వాక్యం చెప్తాను, మీరు చదువుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. అంతవరకు ఆగుదా. తర్వాత ఇంకొకటి నేను చెప్తాను. ఇక్కడ ఏమన్నాడు? సమాధానము, నీతి సమాధానం అన్నాడు కదా. నీతి అట్టుంచుదాం, సమాధానం అనేదిగా ఒక మాట చెప్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించు. అంటే ఈ సమాధాన వాక్యం కూడా పాపాలను క్షమించి సమాధానపరిచిందిగా మనకు అర్థమవుతుంది. ఈ రెంట్లో ఉన్న భాగం అన్నమాట. ఇక దేవుని వాక్యంలో చూసినప్పుడు సత్యం అన్నారు. చూశా, ఈ సత్యం అనేది అర్థమవుతుందా? కృప చేసే పని చేయదు. అర్థమవుతుందా? నీతి అనేది కృప చేసే పని, సమాధానం చేసే పని చేయదు. అయితే ఈ నీతి అనేది ఏం చేస్తుందంటే మనుషుల్ని చంపేస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? తర్వాత చూడండి, సత్యం అనేది కూడా మనుషుల్ని చంపేసేదిగా కనపడుతుంది. ఈ సత్యము, ఈ నీతి అనేది ధర్మశాస్త్రాన్ని చూపిస్తుంది అన్నమాట. ఏం చూపిస్తుంది? ధర్మశాస్త్రాన్ని చూపిస్తుంది అన్నమాట. దేవుని వాక్యంలో మీకు ఒక మాట చెప్తాను. చూడండి, 119వ కీర్తన 43-44 వచనాలు చదవండి. నా నోట నుండి సత్యవాక్యం ఏమాత్రమును తీసివేయకుము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. చాలు, ఇది ధర్మశాస్త్రం. అర్థమవుతుందా? ఈ ధర్మశాస్త్రము అనేదిగా మనకు కనబడుతుందన్నమాట. సత్యము, నీతి అనేది కనబడుతుందన్నమాట. ఈ ధర్మశాస్త్రము ఏం చేస్తుందంటే, ఒక మాట నేను మీకు చెప్పాలంటే, ఈ ధర్మశాస్త్రం వచ్చిన రోజునే 3000 మంది సత్యాలు కినాయపడుతున్న ధర్మశాస్త్రం తీసుకొస్తున్నాడు కదా. 40 దినాలు ఉపవాసం ఉండి దేవునితో మాట్లాడి దేవుని వేరుతో రాసి మోషే గారికి ఇచ్చాడు. ఇది సీనాయి పర్వతం మీద. దాన్ని తీసుకొచ్చిన లోపల వీళ్ళందరూ ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదా? ఆరోన్ గారు మనకు ఒక నాయకుడు కావాలనగానే ఆరోన్ ఏమన్నాడు, మీ దగ్గర ఉన్న బంగారం అంతా ఇవ్వండి అని చెప్పేసి, మీకు మొన్న ఈ మధ్య చెప్పాను ఆ చరిత్ర కూడా. చెప్పేసి ఏం చేశాడు? ఒక గుడ్డెద్దుని చేసేసాడు. సరే, ఆయన కొండ దిగి వస్తున్నప్పుడు ఈ మేళతాళాలు పండగ చేసుకున్నారని చెప్తాను కదా నేను నీకు. ఈ పండగ జరుగుతుంది, వాయిద్యాలు వాయించుకుంటూ డ్యాన్సులు ఆడుతున్నారు వీళ్ళంతా. చూసి ఒకసారి ఏం చేశారు? 2 పలకలు పగలగొట్టి పాడేస్తారు. పాపం వచ్చాయి. ఇక అక్కడ ఏం జరిగిందంటే, ఇక ఆ సందర్భంలో 3000 మందిని దేవుడు చంపి పారేసినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది.
తర్వాత మోషే కూడా బాధపడి, అయా వాళ్ళని పాపాలు పరీక్షించి క్షమించావో సరే, లేకపోతే నీ గ్రంథంలో ఉన్న పేరు నా పేరు కూడా తీసేయమంటే దేవుడు ఏమన్నాడు, ఎవడు పాపం చేస్తాడో వాడినే నేను తీశాను, నువ్వు కాదురా బాబు, నువ్వు పోయి నీ పక్షంగా ఉన్నవాళ్ళని తీసుకొని మనం నడిపించమని చెప్పారు. ఎవరికి? ఇంతగా ధర్మశాస్త్రం మళ్ళీ రెండోసారి పోయి ఆయన చెబుతూ వీరు రాసుకున్నాడు. ఎవరు? మోషే గారు రాసుకొని తీసుకొచ్చిన ఈ రాసుకొచ్చిన మోషే గారే ఆజ్ఞ అతిక్రమించాడు. ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోయినాడు. ఈయన్నేమన్నాడు దేవుడు? సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 10వ వాక్యం చదువుకుంటారు. బాబు నువ్వు కూడా జారవని అన్నాడు. దేవుని కూడా చాలవన్నాడు. చదవండి. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి అని చెప్పి ఇంకేం చేశాడంటే, ఇక్కడ నీళ్లు లేవు వాళ్ళకి. 20వ అధ్యాయం మొట్టమొదటి చదువుకుంటే వీళ్ళందరూ కలిసి మోషే మీద బాగా సనుక్కున్నారు. మమ్మల్ని మా పిల్లల్ని తీసుకొచ్చి ఏం చేయాలనుకున్నావు, మాకు సరైన కూర లేవు, సరైన అన్నం లేదు, సరైన నీళ్లు లేవు తాగటానికి అని అంటే దేవుడు అన్నాడు, ఆ బండతో మాట్లాడరా బాబు అన్నాడు. ఎవరిని? మోషే. వీళ్ళంతా గోల్ చేసే వరకు అలా మంచి కోపం వచ్చేసింది మోషే గారికి. బండతో మాట్లాడుతూ పోయి కర్ర తీసుకొని, ఆయన కూడా కర్ర తీసుకొని దెబ్బలు ఇచ్చాడు ఆ బండని. అయితే మొత్తానికి నీళ్లు వచ్చినాయి. ఆ కారణం చేత ఇంకొకటి ఏంటంటే వాళ్ళని శపించాడు, ద్రోహులారా అన్నాడు. ద్రోహులారన్న కారణం చేత ధర్మశాస్త్రం ఏముందంటే ఏంటి, ఎవరిని దూషించకూడదు, శపించకూడదు. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే వారిని రాళ్ళతో కూడా చంపమని ధర్మశాస్త్రం రాసింది. అయితే నేను రాళ్ళతో కొడుతూ చంపడం కాదు, కానీ సరే నువ్వు కానీ హారూను కానీ మిరియం అప్పుడు చచ్చిపోయి ఉంటుంది, ఏమో ముగ్గురే కదా కారకులు, చచ్చిపోద్ది. ఇక ఈయన అన్నాడు, కానాను దేశంలో నువ్వు చేరవు, హారూను కూడా చేరరు, ఎవరు కూడా చూస్తారు అంతేగా నీవు చేరరు అన్నాడు. ఆ మాటకి ఇది ధర్మశాస్త్రం కారణంగా మనుషుల్ని కఠినంగా శిక్షించేదిగా కనబడుతుంటుంది అన్నమాట. అది అయితే ఇంకా మనం ధర్మశాస్త్రం గురించి చూస్తే చూడండి, యెహోషువ నాయకత్వ కాలంలో ఎరుకో ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ ఎరుకో ప్రాంతంలో ఏమి తీసుకోవద్దని చెప్పేసి ఇశ్రాయేలు కఠినంగా యెహోషువ చెప్పాడు. అయితే చూసినప్పుడు అక్కడ ఒకడున్నాడు, ఎవరు ఆశించి కాజేసింది, ఎవరు? ఆకాన్ ఏం చేశాడు, చిన్నారు బంగారం వస్తువు తీసుకున్నాడు. 7వ అధ్యాయం ఉంటుంది యెహోషువ గ్రంథంలో. తీసుకుంటే ఏం చేశాడు, అప్పుడు ఒక మాట తర్వాత ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఏం చెప్పారు అంటే, ఆకాను తన కుటుంబాన్ని తీసుకొని పోయి ఊరెలపల ఆ రాళ్ళతో కొట్టి కుటుంబాన్ని చంపేయమని ధర్మశాస్త్ర ప్రకారంగా శాపాన్ని చేశాడు కనుక ఇది ధర్మశాస్త్రం. ఇంకా ధర్మశాస్త్రం ఏం చేసింది తెలుసిన, లేవ్యాకాండంలో ఇశ్రాయేలు బయలుదేరి వస్తున్నప్పుడు చూడండి, ఇశ్రాయేలు చిన్నదానికి అలాగనే ఐగుప్తులున్న వాడికి వివాహం జరిగి ఒక పిల్లోడు పుట్టాడు. వాడేం చేశాడు, మధ్యలో పిల్లలు ఆడుకుంటూ యెహోవా దేవుణ్ణి దూషించాడు. 24వ అధ్యాయం 10వ వచనం 13వ వచనం ఉంటుంది అన్నమాట. యెహోవాను దూషించాడని చెప్పేసి వాళ్ళంతా కలిసి ఆ పిల్లోని పట్టుకొని మోషే గారి దగ్గర తీసుకొస్తే దేవుడు మోషేతో ఏమన్నాడంటే, వాడిని రాళ్ళతో కొట్టి సంపరా బాబు అని చెప్తే రాళ్ళు కొట్టి వాడిని చంపేశాడు. అలాగనే ధర్మశాస్త్రం వ్యభిచారం చేస్తున్న రాళ్ళతో కూడా చంపమని ఇది ధర్మశాస్త్రం నీతి ఏంటి కనుక ఇక్కడ మనం చదువుకున్న భాగంలో చూసినప్పుడు ఒకటి మాట ఏమన్నాడు, ఇక్కడ కృప సత్యము అనేదిగా. కృప అనేది ఏమో వచ్చిందిగా దేవుణ్ణి కాపాడేది, సత్యం అనేది ఏమన్నా కానీ ఒప్పుకునేది ఏమాత్రం కాదు. తర్వాత నీతి సమాధానము ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నది. ఇక్కడ ఈ నీతి కృప సత్యాలు కలుసుకున్నాయి అంట. రెండవది నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకుందంట. అర్థమైందా? ఈ ముద్దు పెట్టుకున్న కారణం చేత ఈ ఇశ్రాయేలు ప్రజలందరికీ రక్షణ సంకల్పం వచ్చేసిందంట. ఎవరికి వచ్చింది?
రక్షణ శాపం, చెరలో నుంచి వచ్చిన వారికి ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ శాపం వచ్చింది. దీని గురించి బైబిల్లో నేను కొన్ని మాటలు మీకు చెప్తాను. ఇప్పుడు కొంత హిస్టరీ చెప్పాను. ఇది ఎక్కడ కలుసుకుంది, ఎట్లా కలుసుకుంది అనేది. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. ధర్మశాస్త్రము ఆ, మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను. కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యేసుక్రీస్తు ద్వారా కలిగాను. సారీ, ఇక్కడ ధర్మశాస్త్రం మోషే గారి ద్వారా వచ్చింది. కృపా సత్యం అంట. ఈ కృపా సత్యం కూడా యేసుక్రీస్తు ద్వారానే కలిగింది. అంటే దీంట్లో అర్థం ఏంటి? సత్యం అంటే ఏమని చెప్పాను నేను? ధర్మశాస్త్రమే, అంతేనా? ధర్మశాస్త్రం గురించి చెప్పాను కదా. ఆ కృప అంటే కూడా ఉచితంగా రక్షించేది కదా. ఈ రెండంటే ఈయనలో కలుసుకొని వచ్చాడంటే ఈయనకి భూలోకానికి. యేసు ప్రభు వచ్చి వచ్చాడు. ఇక్కడ అది కాదు, మొట్టమొదటి చదువుకుంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారే కృపా సత్య సంపూర్ణగా మన మధ్యకు వచ్చాను. ఆ వాక్యమే ఏంటి? కృపా సత్య సంపూర్ణంగా. సత్యం కృప రెండు కలిసి వచ్చేసి సంపూర్ణంగా వచ్చేసాడు. ధర్మశాస్త్రాన్ని ఈయన తీసుకొచ్చాడు. ఉచితంగా ప్రేమించిన పాపిని రక్షించే కృప ఈయనే కలిసి వచ్చేసాడు అన్నమాట. ఇక ధర్మశాస్త్రం అనేది పక్కన పెడతాం. కనుక చూసినప్పుడు ఈయన ఏమై వచ్చాడు? ఇప్పుడు ఈ వాక్యం నెరవేర్పు అన్నమాట. పౌరవ కుమారులు చెప్పుతున్న ఈ యొక్క పంచప్రవచనంలో ఇక్కడ ఏమన్నాడు? నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంది. ఇక్కడ ఏమన్నాడు? కృప సత్యము కలుసుకున్నాయి. ఈ రెండు కలుసుకున్నాయి అంటే కలుసుకోవడం కాకుండా ఈ రెండు ముద్దు పెట్టుకున్నాయండి. కలుసుకొని ఒకదానికొకటి. ఈ రెండు మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఇమిడ్చబడి ఉన్నాయి. ఇప్పుడు ధర్మశాస్త్రం తీసుకొచ్చిన మోషే కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక పాడైపోయాడు. అర్థమైందా? ఇంకా చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కూడాను ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా చేయబడిన వాళ్ళు ఒక్కడు కూడా లేరు. అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 29వ వచనం చదవండి. వారు ఆయనను గూర్చి చూడండి, 13వ అధ్యాయం అపోస్తుల కార్యం 39వ వచనం చూడండి. వీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో కూడా నీతిమంతులుగా తీర్చబడలేకపోతారు. విశ్వసించు ప్రతి వాడును ఈయన వల్లనే నీతిమంతుడిగా తీర్చబడిననియు నీకు తెలియగాక. ఈయన వల్లే నీతిమంతుడు, ఈయన వల్లే నీతిమంతుడు. ఇప్పుడు ధర్మశాస్త్రంగా వచ్చాడు ఈయన. ఎట్లా వచ్చాడు ఏంటి? కృప. రెండవది సత్యం కూడా ఈయనలోనే ఉంది. సత్యం అంటే ధర్మశాస్త్రం. అర్థమైందా? ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నీతిమంతులుగా తీర్చాలంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నాకు రక్తం కావాలి, రక్తం లేకుండా ఎవడ పాపాన్ని నేను క్షమించడం చెప్తుంది ధర్మశాస్త్రం. అర్థమైందా? కనుక ఆ ధర్మశాస్త్రం తీసి పక్కన పెట్టాలంటే దానికి రక్తం పెట్టాలి. ముందు రక్తం కావాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం కానీ కిందకు చదవండి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని చెప్పాను. బలులు అర్పణలు, పూర్ణ హోములు, పాప పరిహారాలు బళ్ళు నువ్వు కోరలేదు కానీ నీకు ఇష్టమని కావని ఆయన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని చెప్పాను. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున చూడండి, ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పునే అర్పించబడుచున్నవి. రెండో దాన్ని స్థిరపరచుటకు ఇవన్నీ ధర్మశాస్త్ర ప్రకారంగా జరుగుతున్నాయి. ఇది బళ్ళు అర్పణలు. కనుక ధర్మశాస్త్రం బలి అర్పణ లేకపోతే పాపక్షమాపణ నేను ఒప్పుకోనంటుంది.
ఏది? ధర్మశాస్త్రం. అందుచేత ఇక్కడ యేసుక్రీస్తు శరీరం ఒక్కసారి అర్పించడం చేత ఆ చిత్తమును బట్టి మనందరం ఏమైపోయాం అంటాడు ఇక్కడ, ఆయన అర్పించబడ్డాడు, ధర్మశాస్త్రం నెరవేర్చేశాడు. అర్థమైందా? ఇంకోటి ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఒక మాట చెప్తాను. గల్తీ పత్రిక 4:4 చదవండి. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని. చూడండి, మన ఇశ్రాయేలు ప్రజలందరూ దేనికి లోబడిపోయినారు? ధర్మశాస్త్రానికి లోబడిపోయినారు. ధర్మశాస్త్రంకు లోబడిన వారందరూ విమోచించుడుకాయ ఆయన కూడా ధర్మశాస్త్రానికి లోబడిపోయారు. అంటే ధర్మశాస్త్రం చెప్పినట్టుగా బలైపోయినాడు అన్నమాట. అర్థమైందా? ఎందుకు బలైపోయాడంటే విమోచిస్తాను. ధర్మశాస్త్రం కింద ఉన్న వారందరూ, ఇందాక ధర్మశాస్త్రం ఎవరిని నీతిమంతులుగా చేసిందా? ఎవరిని చేయలేదు. చివరికి మోసే కూడా కాలేదు. అర్థమైందా? కనుక ఈయన ధర్మశాస్త్రానికి లోబడుతున్న అర్థం ఏంటి? బలర్పణే ధర్మశాస్త్రం కోరుకునేది. రక్తం ఇచ్చేనే నేను పోతా, లేకపోతే నేను పోనన్నారు. దీన్ని ఎక్కడ తీసేసాడంటే కొలసీలకు రాసిన పత్రికలో ధర్మశాస్త్రాన్ని కొట్టుపారేశాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. అపరాధం వలన శరీరమందు సున్నతి పొందకపోవటం వలన మీరు చచ్చిపోయిన వారిగా ఉండగా, చూడండి, రాతరూపకమైన ధర్మశాస్త్రం, రాతపు ఆజ్ఞల వలన మన మీద ఏంటి రుణముగాను మనకు విరోధంగా పెడుతున్న పత్రాన్ని మేకులతో సిలువ కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా అది ఇది కృప. అట్లా ఉంచుదాం. ఈ సత్యం కూడా ఆయనలోనే ఉంది కదా. ధర్మశాస్త్రం ఆయన నెరవేరుస్తున్నాడు కదా. ఇప్పుడు ఏం చేశాడు? సిలువ తీసుకొచ్చి ఆ సిలువలో మేకులతో కొట్టి అంటే ఆయన చేతుల్లో మేకులు కొట్టారు. రక్తం కారిపోతూ ఉంది. పక్కలో బలం పొడిచారు, రక్తం కారిపోతూ ఉంది. ధర్మశాస్త్రం దాకా ఎమిడి పత్రిక చదువుకున్నప్పుడు రక్తం కోరుతుందన్నమాట ధర్మశాస్త్రం. అర్థమైందా? అయితే ఒక పత్రం, ఏ పత్రం అది? రుణపత్రం. అంటే ఎవరిని మనుషులుగా చేయలేదు ధర్మశాస్త్రం, అందరినీ పాపులుగానే చేసి పారేసింది. ధర్మశాస్త్రం వచ్చింది కనుక ధర్మశాస్త్రం లేకపోతే మనం పాపులం కాదు. పాపులుగా చూడండి, రోమా పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించెను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చింది కనుక పాపము లోకంలో ఉండెను. అది ధర్మశాస్త్రం వచ్చేసిందంటే పద్ధతిని పాపంగా చేసి ఆడబెట్టింది. ఇదే ఇక్కడ కొలసి పత్రం. ఆ పాప పత్రాన్ని ఆడగొట్టాడు, మేకులతో సిలువ కొట్టి అడ్డం లేకుండా ఈ సభ కనపడేశాడు అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చూడండి, మోషే నెరవేర్చలేని ధర్మశాస్త్రాన్ని, తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు రక్షణకి అడ్డం వచ్చే ధర్మశాస్త్రాన్ని, ప్రజలందరికీ పాపంలో పెట్టి పాపం శాపంలో నరకానికి తీసుకుపోయే ధర్మశాస్త్రాన్ని ఏంటి సత్యంగా ఆయన శరీరంలోకి వచ్చి ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చున్నారు. అర్థమైందా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయటానికి నేను రాలేదు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. యేసు ప్రభువే చెప్తున్నాడు అక్కడున్న యూదులతో, వాదినే వాళ్ళతో. అర్థమవుతుందా? 5వ అధ్యాయం మొదలుకొని 7వ అధ్యాయం దాకా కొండ మీద ప్రసంగం అంటారు. ఇది ఎవరిది?
యేసు ప్రభు ప్రసంగం. చాలామంది వేల సంఖ్యలో వచ్చి అక్కడ కూర్చున్నారన్నమాట. కనుక నేను వచ్చి ధర్మశాస్త్రం తీసేస్తున్నాను అనుకోబాకండి. ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను. ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చలేకపోయారు పాత నిబంధనలో. నేను నెరవేర్చడానికి వచ్చాను. సత్యంగా వచ్చాను. నేను సత్యమని ధర్మశాస్త్రంగానే వచ్చాను అండి అని చెప్పారు యేసు ప్రభు. అయితే ఈ మాటను ప్రజలు చాలామంది వేల మందిని ఒక రోజున ఇంకేమన్నాడు యేసు ప్రభు? కృప మాట్లాడారు. కృప మాట ఏమని మాట్లాడారు? కృప మాట. పాపులు రక్షించడం క్రీస్తు యేసు పాపులు రక్షిస్తానని బోధలు చెప్తున్నాడు. ఆయన కూడా రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు కాదని ప్రసంగాలు చెప్తుంటే ఈ శాస్త్రులు పరిచయం ఆ మాట పట్టుకున్నారు. ఏంటంటే మాట్లాడి తిక్కగా మాట్లాడతారు ఈయన. ఇంకేమో ధర్మశాస్త్రం కొల్లైన సున్నాన్ని తీసి నేను నెరవేరుతాను అన్నాడు. మళ్ళీ పాపనేమో రక్షిస్తాను అంటున్నాడు. ఇదార ఇడ్డూరు అని చెప్పేసి ఒకరోజు ఏం చేశాడు తెలిసిన? వ్యభిచారం చేస్తుందంట ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని పుట్టుకొని ఎక్కడికొచ్చారు? యోహాను సువార్త 8వ అధ్యాయం అక్కడ 8వ వచనం కానీ చదవండి. ఇంకొంచెం పైన చూడండి. 6వ వచనం కానీ చదవండి. ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధిస్తూ ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి ఏమని అడిగారు? చదువమ్మ అక్కడ. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. ఇప్పుడు ఏమన్నాడు? ఈయన మాటలోనే చిక్కు పెట్టారు యేసుప్రభుని. ఏం మాటల్లో? నెరవేర్తాను చెప్పావు కదయ్యా నువ్వు. పొల్లైన సున్నైనా కొట్టువేను దాన్ని నెరవేర్తానికి వచ్చావు కదా. మోషే ధర్మశాస్త్రంలో అట్టి వాడిని రాళ్ళు రువి చంపమని అయితే నువ్వు తీసేయనన్నాడు. నన్ను నెరవేర్చాలని సంపు ఇవ్వను అన్నాడు. ఏమన్నాడు? అని రాళ్ళు తీసుకొని వచ్చేసాడు. నువ్వేం చెప్తున్నావు? ఆయన మీద నేరము మోపాలని ఆయన శోధిస్తూ ఇలాగ అడిగాడు. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి మీలో పాపము లేనివాడు, మీలో ముందు పాపం లేనివాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం లేనివాడు మొట్టమొదటి రాయండ్రా బాబు, మొట్టమొదటి రాయండ్రా అన్నాడు. వారితో చెప్పి ఇప్పుడు 70 మంది ఉన్నారు ఇక్కడ పెద్దలు, ధర్మశాస్త్ర సంబంధమైన 70 రాళ్ళు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో. పాపం అర్థమయ్యా? మరలా వంగి మా ఏం చెప్పి మొట్టమొదటి ఉన్నాడు. ఆమె నుంచుంది అమ్మి యేసు ప్రభు దగ్గర. ఈయన కూర్చున్నాడు. వాళ్ళేమో పట్టుకొని ఈ ప్రశ్న అడిగారు. సరే ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నాను నేను మీకు. ఇప్పుడు మీలో పాపం లేనప్పుడు ఆమె మీద ఒక రాయి ఈయన అన్నాడు. ఇందాక మనం చదువుకున్నాం ధర్మశాస్త్రం ఎవరిని నీతిమంతులుగా చేయలేదుగా. మరి వీడు నీతిమంతుడు ఆమె మీద రాయటానికి ఇక ఏం చేశాడు? ఈయన కూకొని వాడి పేరు రాశాడు. మొట్టమొదటి వచ్చినప్పుడు పేరు రాస్తున్నాడు కింద. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన పేరు ఏంటి? నన్ను విసర్జించిన నా వాక్యాన్ని విసర్జించి ఉన్నారు కనుక వాడి పేరు ఏంటి? ఇసుక మీద నేల మీద రాస్తున్నాడు కదా. వాడి పేరు రాశాడు. ఏదిరా బాబు, అసలు ధర్మశాస్త్రాన్ని విసర్జించి వచ్చి నువ్వు ఆమె ధర్మశాస్త్రం ప్రకారం సావాలని రాయి తీసుకొచ్చావు. నీ పేరు రాశాడు అక్కడ. ఏం పేరు రాశాడు అక్కడ? బహుశా వాడి పేరు రాసి ఉంటాడు, వాడు చేసిన తప్పు కూడా రాసి ఉంటాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ద్వితీయోపదేశకాండం 22 చదవండి. ఒకడు మగనాలితో చేయిస్తుండగా వారిద్దరు అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీను చంపబడవలెను. చాలు. ఇప్పుడు ఆ వదిలిపెట్టారు. మరి ఎవరు వదిలిపెట్టారు?
వాడి బంధువుడై ఉంటాడే బహుశా. ఇప్పుడు ధర్మశాస్త్రం విసర్జించాడా లేదా? నువ్వు విసర్జించావురా బాబు అని చెప్పి నేల మీద పేరు రాయగానే ఆ రాయి కనబడేసి వాడు వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఇప్పుడు రెండు పని చేస్తున్నాయి ఇక్కడ. ధర్మశాస్త్రం నెరవేరుతుంది, కృప కూడా అక్కడే పనిచేస్తుంది. అర్థమవుతుందా? మొత్తం ఈ 70 మంది రాళ్ళాడు పడేసి పూర్తిగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోవాలి. ఈ అమ్మ ఒక్కతే నుంచొని ఎడుతుంది. అప్పుడు యేసుప్రభు తలకాయ పైకెత్తి, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అన్నాడు. ఆ మంది ఎవరూ శిక్షించలేదంటే ఇప్పుడు కృప ఏమంటుందంటే, నేను నిన్ను శిక్షించను, ఇక వెళ్ళి నువ్వు పాపము చేయి. అర్థమైందా? ఇప్పుడు కృప ఈయనలోనే ఉంది, సత్యం అయితే ఏంటి సత్యమును చెప్పి సత్యాన్ని పక్కకు పంపించాడు. ఆమె ధర్మశాస్త్రాన్ని పక్కకి పంపించేశాడు. కృప ఏమన్నా కానీ బతికించిందన్నమాట. ఇందాక ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నాం, కృప చేత రక్షించబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగిన పనేమి దేవుడిచ్చిన వరం అన్నాడు అక్కడ. అర్థమవుతుందా? అందుచేత దేవుని యొక్క వాక్యములో మనం చదువుకున్న భాగంలో చూసినప్పుడు దేవుని యొక్క వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, ఈ కృపను గురించి బైబిల్ గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం చదవచ్చు. కృప వలన సింహాసనము స్థాపించబడును, సత్య సంపన్నుడై చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది ఒక ప్రవచనం. కృప వలన సింహాసనము స్థాపించబడును. ఆ సింహాసనం మీద కూర్చుండి సత్య సంపన్నుడై, సత్యం అంటే ధర్మశాస్త్రం చెప్పాను కదా, ఆ సత్య సంపన్నుడై వారికి తీర్పు. ఇప్పుడు కూకుండది ఏమన్నా కానీ కృప. ఇప్పుడు ఆ కూకుండ ఆయన సత్య సంపన్నుడు ధర్మశాస్త్రానికి సంబంధించి తీర్పు ఇచ్చాడన్నమాట. ధర్మశాస్త్రం నెరవేర్చే పోబాబు అన్నారు, కృప ఏమని రక్షించు. అర్థమవుతుందా? ఇది యెషయా ప్రవక్త 750 సంవత్సరాలకు ముందు యేసు ప్రభువుని గురించి రాశాడు. కృప వలన సింహాసనము స్థాపించబడను, సత్య సంపన్నుడై ప్రజలకు న్యాయము. ఇప్పుడు న్యాయం చేసేసాడు, వాళ్ళని పంపించేశాడు, ఏమంటూ రక్షించేశాడు. అర్థమైందా? ఇంకా మనం చదువుకోవాలంటే ఈ కృప ఏం చేసిందంటే, చూడండి, షీమోన్ అనేవాడు యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో. ఆ ఇంట్లోకి సరాసరిగా యూదుడు అన్నమాట. షీమోన్ అనేవాడు యూదుడు. ఈమె పాపం చేసేస్తే ఊరంతా పేరు. ఈ వచ్చిన కానించి ఊళ్ళో బాగా సరసర మండిపోతా ఉంది ఎవరికి? షీమోనికి. యేసు ప్రభు ఏమో భోజనం బల్ల మీద కూర్చున్నాడు పాపం, కాళ్ళు వెనక పెట్టుకొని. ఈమె రావటంతో ఏం చేసిన, ధైర్యంగా వచ్చి కాళ్ళ దగ్గర పడి కన్నీటితో పాదాలు కడిగింది, తల వెంట్రులతో తుడిసింది, అత్తరు దానికి పూసి ముద్దు పెట్టుకుంటే ఎదురుగా ఉన్న షీమోను వరి సన్నాసి వచ్చింది. అంటరాంది, పాపి రాళ్ళతో గట్ట చంపాల్సిందన్న, శిక్షపడాల్సింది, వచ్చి ఏం పట్టుకుందని చెప్పేసి తన మనసులో ఏం చేశాడు, ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన కూకున్నాడు కదా, ఆ కూకున్నాడు ఎవరు? కృప వలన సింహాసనం కృప ఈయన దగ్గర ఉంది. వీరికి సమాధానం చెప్పాలా, ఆమెకి సమాధానం చెప్పాలా? ఇందాక రాళ్ళు పట్టుకున్నవాడికి సమాధానం చెప్పారు, వ్యభిచారం చేసిన ఆమెకు సమాధానం. వ్యభిచారం చేసిన ఆమెకు కృప ఇచ్చాడు, రాళ్ళు పట్టుకున్నవాడికి సత్యం చెప్పి ఒకడు పంపించాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమవుతుందా? ఇప్పుడు కూడా ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఇద్దరెవరు? ఆ ఊళ్ళో ఉన్న పాపాత్మురాలు. ఈడెవడు? యూదుడు షీమోన్. భోజనం చేసాడు యేసు ప్రభు తీసుకొచ్చి మనసులో అనుకుంటున్నాడు, నిజంగా మాలాంటి యూదుడయ్యి ఈయన నిజంగా ప్రవక్త అయితే అసలు దాన్ని ఆయన ముట్టుకొని ఎవరు తెలుసుకుంటుంటాడని నేను మనసులో అనుకుంటున్నాడు. ఎవడు? షీమోన్. తర్వాత చూసిన తర్వాత షీమోను నీకు ఒక మాట చెప్పి తింటావయ్యా అన్నాడు. ఏది బాబు అన్నాడు. అప్పిచ్చేవాడు ఒకడు ఉన్నాడు పాపం, వాడికి 2 బాకీలు ఉన్నారు. ఏంటి? ఒకడేమో 500, ఒకడేమో 50 రూపాయలు ఇవ్వాలి. ఏంటి? అయితే ఆ ఇద్దరు కూడా తీర్చలేకపోయినారు. పాపం ఇచ్చినోడు ఏం చేశాడంటే, పోనేళ్ళు క్షమించేశాడయ్యా,
మరి ఈ క్షమాపణలో ఎవరు నీకు క్షమించినోడు చెప్పు అన్నాడు. క్షమించటే అంటే ఏమి చెప్పాడు, 50 రూపాయల పేరు సమస్య ఉందిలే, 500 చాలా ఇడువు కలిగిందండి. సరే వెనక్కి తిరిగి ఏమని చూడయ్యా కత్తన్నాడు. అప్పుడు చెప్పాడనమాట, నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు మన యూదుల మర్యాద ఏంటంటే ముందు కాడకు నీళ్ళు ఇవ్వాలి. అది ఇలా అర్థమైందా? మన యూదులు సాంప్రదాయకమైన గబక్కర రాగానే ముద్దు పెట్టుకోవాలి. అది నువ్వు పెట్టుకోవాలా. దాని నిమిత్తం కూడా అదే, అంటే ఒలివ నువ్వు తంటుకునే అలవాటు మన యూదులకు ఉంది. అది కూడా నువ్వు చేయలా. నువ్వు కూడా పాపివే. ఎట్ట పాపివే? బైబిల్ గ్రంథంలో ఆదికాండం 4:7 సక్రియ చేయని ఎడలో వాకిట పాపం ఏం చేయకపోతే చదవండి. నీవు సక్రియ చేసిన ఎడల చేయలేదు కనుక అరే బాబు నువ్వు కూడా పాపి వేడ. కాకపోతే నీ పాపాలు ఏమన్నా కానీ రహస్యంగా ఉన్నాయి. తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రకారం. కానీ ఏం పాపాలు మట్టుగా మాకు బహిర్గతం కనపడుతుంటే గబక్కన పాపి ఉన్నావు నువ్వు. ఈ కార్యాలు సత్కార్యం చేయలేదు కనుక ఏం చేశావు నువ్వు కూడా పాపి వేరా బాబు అన్నాడు. సరే ఏమే కుదురుగా ఏం చేశాడు? ఈ విస్తారం నన్ను ప్రేమించింది కనుక ఈ విస్తార పాపాలు నేను క్షమించేస్తున్నాను. 40 ఏళ్ళు అన్నాడు. సమాధానంతో పోమ్మా. ఏంటి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏంటంటే ఏమి చదువుకున్నా, ఇక్కడ నీతి సమాధానములు ఒకదాన్ని ఒకటే ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆమెకేమి ఇచ్చాడు? సమాధానం ఇచ్చాడు. సమాధానం తెలుపు. పాప ఎంతగా మంచి భోజనం చేసినప్పుడు అట్ట కళ్ళు పెట్టుకుని చూస్తున్నాడు. వీడికేమో ధర్మశాస్త్రం చెప్పాడు, నెరవేర్చాడు. ఏమికేమైనా కానీ సమాధానం కలుసుకుంది కదా, అర్థమైందా? అది కనుక కౌరవ కుమారులు ఆ పాటలో ఉన్న చక్కని ప్రవచనాలు అన్నమాట. అర్థమవుతుందా? అందుచేత కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఎట్లా వచ్చాడు యేసు ప్రభువు అని చెప్తున్నాడు. ఆ దేవుని వాక్యం కృప సత్య సంపూర్ణంగా ఆయన మన మధ్యకు వచ్చాడు. కృప ఉంది ఆయనలో, సత్యం. అట్లాగే ఆయన వచ్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, పక్కన పెట్టేశాడు, తీసావు గడపడేశాడు. ఉచితంగా ప్రేమ చేత పాపులందరినీ రక్షించాడన్నమాట. అది ఆ వాక్యంలో ఉన్న సారాంశం. ప్రార్థన చేసుకుంటాం.